హాయ్ అండి, అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను భోగి నాడు ఉదయాన్నే పసుపు నీళ్ళతో నేలను శుభ్రం చేసుకుని పద్మ ముగ్గు వేసుకున్నాను. పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత 2 పువ్వులను పెట్టాను పద్మంలో. తర్వాత చిన్న చిన్న పుల్లలన్నీ పెట్టుకుని ఒక పెద్ద చెక్క లాంటిది కూడా పెట్టానండి. పెట్టి ఆ పువ్వుల్ని తీసేసాను, మంటలో వేయకూడదు కాబట్టి. అలాగే అంతకుముందే వేసుకున్న ఆవుపేడ పిడకలు ఉన్నాయి కదండి, అవి ఈ మంటలో వేసాను. వేసి మంట వెలిగించాను. మా వారు ఆవు నెయ్యి అలాగే కర్పూరం వేశారు. భోగి పిడకలు పెట్టి మంట వెలిగించాను. అంతకుముందే మా అమ్మాయి ఆవుపేడతోటి చాలా ఒక 150 పిడకల దాకా వేసిందండి. వీటినన్నింటినీ దండలా గుచ్చేసుకున్నాను. గుచ్చుకుని ఈ పిడకల్ని మా మనవరాలు చేత అందులో మంటలో వేయించాను. అలాగే మేము భోగి రోజు ముగ్గులు వేసామండి, మీరు కూడా చూస్తారు కదూ. భోగి పండుగ నాడు మెనపసన చేశానండి. మా అమ్మాయికి కొత్తగా పెళ్ళయింది. మొలడు మా అమ్మాయి అలాగే మా పిల్లలందరూ వచ్చారు ఇంటికి. మినపసున్న అందరికీ ఇష్టం వాళ్ళకి, అందుకని మినపసున్న చేశాను. అలాగే శనగపిండి జంతికలు చేశానండి. శనగపిండి జంతికలు మా వాళ్ళకి ఇష్టము. అలాగే పోకుండలు కూడా చేశాను. జంతికలు, పోకుండలు, సున్నుండలు ఈ 3 భోగినాడు మేము తింటాము. ఇప్పుడు సంక్రాంతి కదండి, సంక్రాంతి ముగ్గులు చూసేయండి. తెలుగింటి ఆడపడుచుగా మా అమ్మాయి చక్కగా సంక్రాంతి లక్ష్మిగా తీర్చిదిద్దింది అన్ని రంగులతోటిని. అలాగే గొబ్బిళ్ళు కూడా పెట్టుకున్నాము. ఆవుపేట తీసుకుని బేసింకిలో గొబ్బిళ్ళు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బంతి పువ్వులు, అలాగే బంతి పువ్వులు అయితే చామంతి, కనకాంబరం ఏదో ఒక పువ్వులు పెట్టుకోవచ్చండి. రేగిపళ్ళు వేయాలి ప్రతి గొబ్బెమ్మకి. అలాగే సంక్రాంతి నాడు బెల్లం పరమాన్నం, పులిహార, పూర్ణం బూర్లు చేశానండి. పూర్ణం బూర్లు మా అల్లుడికి చాలా ఇష్టము. ఇకపోతే తర్వాత పండుగ కనుమండి. కనుమ నాడు రథం ముగ్గు వేసాము. చూడండి ఎలా వచ్చిందో. కనుమ నాడు కూడా ఈ ముగ్గులు వేసుకుని రథం పెట్టుకుని కొద్దిగా తాడు కట్టి చక్రానికి లాగుతాము. ఇప్పటితోటి కనుమ పండుగతోటి ముగ్గు పండుగ అయిపోయినట్టు. పొంగుబూర్లు అంటారండి, అవి వేసుకున్నాను నైవేద్యం గురించి. ఈరోజు నైవేద్యంలో పొంగుబూర్లు పెడతాం మేము. తర్వాత 2 అరటిపళ్ళు తమలపాకు తాంబూలంగా పెట్టుకొని మేము అరిటాకులో అన్నం, అలాగే పెసరపప్పు అన్నం, పొంగుబూర్లు వేసి ఆవు నెయ్యి, ఆవు పెరుగు వేసి గోడకు పసుపు రాసుకుని అమ్మవారిలాగా మేము కొలుస్తామండి. కొలిచి నివేదన చేస్తాము. ఇప్పటితోటి కనుమ పండగతోటి పూర్తి అయిపోయినట్టు. 3 పండుగలు దిగ్విజయంగా అయిపోయాయి.